హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇక సునంద శశికాంత్ అడుగుతుంది, ఆదిత్య ఆనంది హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదా అని. లేదు, హాస్పిటల్లోనే ఉన్నారని చెప్తాడు శశికాంత్. ఒక అడుక్కునే మనిషి కోసం వీళ్ళెందుకు హాస్పిటల్లో ఉండడం, అడ్మిట్ చేశారు, డబ్బులిచ్చి వచ్చేస్తే సరిపోతుంది కదా అని సునంద చెబుతుంది. లేదు, ఇంకా రాలేదు, ఇద్దరూ హాస్పిటల్లోనే ఉన్నారు అని చెప్తాడు శశికాంత్. ఇంక సునంద ఇలా అంటుంది, కొందర్ని ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేయాలి. జాలిపడ్డామో మనల్ని చూసి జనం జాలిపడతారు అని సునంద చెప్పి శశికాంత్ వైపు ఒక లుక్కు వేసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సునంద, నువ్వు బెగ్గర్ గురించన్నావు, ఆ మాటలు నాకెందుకో పూర్ణిమ గురించన్నట్టు అనిపిస్తోంది. నువ్వు పూర్ణిమని చూసావో లేదో నాకు తెలీదు, అయినా చూస్తే ఖచ్చితంగా అడిగేదానివి. నేనే గుడిలో పూర్ణిమను చూసి ఆశ్చర్యపోయాను. ఇన్ని ఏళ్ల తర్వాత ఆ మనిషిని నేను చూస్తాననుకోలేదు. ఎందుకు వచ్చిందో, ఎక్కడుంటుందో ఏ వివరాలూ తెలీదు. నువ్వేమైనా అనుకో సునందా, తను విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. తనకి అన్యాయం చేశాను. అప్పట్నుంచి నేను ఫీలవుతూనే ఉన్నాను. వీలైతే తనకొకసారి సారీ చెప్పాలి. బహుశా తను మళ్ళీ ఒకసారి కనిపించకపోవచ్చు అని శశికాంత్ అనుకుని తనతో తనే మాట్లాడుకుని చాలా ఫీలవుతాడు. ఇంక హాస్పిటల్లో కర్పగాన్ని డాక్టర్ పరీక్షిస్తూ ఉంటాడు. తన రిపోర్ట్స్ అన్ని పరిశీలిస్తూ ఉంటాడు. తనని చూసుకోమని నర్సుకి చెప్పి ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తాడు డాక్టర్. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతుంది ఆనంది డాక్టర్ని. ప్రాణానికేమీ ప్రమాదం లేదమ్మా, కానీ స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతోంది. ఇంతకి తను మీకేమవుతుంది అని డాక్టర్ అడుగుతాడు. ఆదిత్య ఆనంది ఏమీ కాదండి, గుడి దగ్గర బిచ్చమెత్తుకునే మనిషనుకుంటా, అక్కడి కిందపడి గాయమైతే మేమే తీసుకుని వచ్చాము అని ఆదిత్య చెప్తాడు డాక్టర్కి. మీరు ఇంత ఖర్చుపెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా అని డాక్టర్ అడుగుతాడు. అది తను బ్రతకాలని అని ఆనంది చెబుతుంది. మీలాంటివాళ్లు ఈ రోజుల్లో ఉన్నారంటే నమ్మటం కష్టమేనండి అని డాక్టర్ అంటే, డాక్టర్, మీరు ఆవిణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోండి, తను కోలుకోవాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ మనిషి మాత్రం బతకాలి అని ఆనంది చెబుతుంది డాక్టర్తో. అలాగేనమ్మా, పేషెంట్ దగ్గర ఈ రాత్రికెవరూ ఉండనవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, మార్నింగ్ స్పృహలోకి వస్తే మేమే మీకు కాల్ చేస్తాము అని డాక్టర్ చెబితే, అలాగే డాక్టర్ అంటాడు ఆదిత్య. ఆనంది, మనం వెళ్దామా అని ఆదిత్య అడిగితే, ఇంకో కాసేపుందామండి అంటుందా ఆనంది. మంచితనం ఉండాలే ఆనంది, కాని మరీ ఇంత మంచితనం అవసరం లేదేమో. ఎందుకంటే ఎవరో తెలియని ఆ మంచి కోసం నువ్వెందుకింత తాపత్రయపడుతున్నావూ నాకర్థం కావటంలేదు అని ఆదిత్య అడుగుతాడు. తని ఎవరో నాకు తెలుసండి అని చెబుతుంది ఆనంది. తెలుసా? ఎవరు తను అని ఆశ్చర్యపోతాడు ఆదిత్య. తని పేరు కర్పగమని చెబుతుంది ఆనంది. ఓ, తన పేరు కూడా తెలుసా నీకు? అంటే తన వివరాలు కూడా నీకు తెలుసా అని ఆదిత్య అడుగుతాడు. అవునండి తెలుసు అంటుంది ఆనంది. ఎలా తెలుసు, ఎక్కడ పరిచయం అని ఆదిత్య అడిగితే, తను లక్ష్మీపురంలో ఉండేది అని ఆనంది చెబుతుంది. లక్ష్మీపురంలోనా అని ఆశ్చర్యపోతాడు ఆదిత్య. అవునండి, నేను చిన్నప్పుడక్కడే ఉండేదాన్ని. నా బాల్యానికి తనకి ఒక విడదీయరాని బంధముంది. తనతో నేను కొన్ని రోజులున్నాను అంతే అని ఆనంది చెబితే, ఏ విధంగా తనతో ఉన్నావని ఆదిత్య అడుగుతాడు. మామూలుగానే అని ఆనంది చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది గమనించిన ఆదిత్య, నువ్వు చెప్పడానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నావు? లేదు, నేనెందుకు ఇబ్బంది పడతాను అని ఆనంది చెబుతుంది. నువ్వు చిన్నప్పుడు పెరిగింది మల్లికమ్మ అనే ఆవిడ దగ్గర కదా అని ఆదిత్య అడిగితే, అవును, అక్కడికి రావడానికంటే ముందే నేను ఈ కర్పగాన్ని కలిశాను, ఈవిడితో ఉన్నాను అని ఆనంది చెబుతుంది. ఇంక ఆదిత్య, చూశావా ఆనంది, ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన మనిషి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత నీకెలా ఎదురుపడింది అని ఆదిత్య చెప్తాడు. ఇదేనండి విధిరాత అంటే అని ఆనందంటుంది. పోనీలే, ఆవిడ నీకేదైనా సహాయం చేసుంటే ఈ విధంగా ఆవిడ రుణం తీర్చుకున్నట్టుంటుంది. కంగారుపడకు, తను రికవరీ అవుతుందిలే, పద ఇంటికి వెళ్దాం అని ఆదిత్య అంటూ ఆనందిని అక్కడ్నుంచి పీల్చుకొని వెళ్ళిపోతాడు. ఇంకా పద్మమ్మ, సింహాద్రి, సీను తమాషా చూద్దాం. సింహాద్రి మంచుమీద కూర్చుని కాళ్ళకి మందు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పద్మమ్మ వచ్చి, నేను రాయమంటే రాస్తాను కదయ్యా అని పద్మమ్మ అంటే, నువ్వు వంట చేయాలి కదా పద్దాలు అంటాడు. సింహాద్రి, ఇంట్లో ఉన్న ఆడదాన్ని నేనొక్కదాన్నేనా, ఆ సీనుగాడు పెళ్ళం వన్న చేయదా అని పద్మమ్మ అంటూ ఉండగా, కాళ్ళు చేట్లు కడుకుంటున్న సీను పద్మమ్మ మాటలకి ఉలికిపడి షాక్తో వీళ్ళవైపు చూస్తాడు. అత్తో, ఏంటి నువ్వు చెప్పేది? చిలికమ్మకి వంటపని అప్పచెప్పవా అనడుగుతాడు. అదేంద్రా, నీ పెండ్లానికి ఏదో చెప్పకూడని మాట చెప్పినట్టు మాట్లాడుతున్నావు అని పద్మమ్మ అంటుంది. అత్తో, చిలకమ్మకి నచ్చుకుంటే వంట మంచికి చెయ్యదత్తా అని సీను చెప్తాడు. నచ్చిలా నచ్చకపోయినా కడుపుకైతే బువ్వ తినాలిగదా, వంట చేసుడు ఆడదని బాధ్యతరా, నువ్వుగూడా పై సహాయం చెయ్యి అని సింహాద్రి అంటే, నేనేం సహాయం చేస్తానో మామా అని సీను అంటాడు. సహాయం చేయమంటే సాయం చేయడం కాదురా, ఇదిగో అట్లా నటించి మెల్లగా మాట కలపాలి, మెల్లగా చెయ్యి కలపాలి, అప్పుడే నీ పెళ్ళానికి నీ మీద మనసవుతాది అని సింహాద్రి చెప్పంగానే, ఇప్పుడు చూడు మామా, నీ బండ సీనుగాడు అంటే ఏందో నీకు చూపిస్తా అని సీను లోపలికి వెళ్తూ ఉంటాడు. పోపో, చూసినవే పద్దాలు, పిల్లగాడు ఊపు చూస్తుంటే పెళ్ళని దారికి తెచ్చేటట్టున్నాడు అని సింహాద్రి చెప్తాడు. చూద్దాం అంటుంది పద్మమ్మ. ఇంక లోపల
మూతి ముడుచుకొని అలేఖ్య వంట చేస్తూ ఉంటుంది. సీను లోపలికి వచ్చి ముక్కుతో స్మెల్ను పీల్చుకొని ఆహా అంటూ ఉంటాడు. వంటేంది అదరగొడుతున్నావ్, మసాలా ఘాటు గేటుదాకా కొడుతోంది, అందుకే లగెత్తుకునొచ్చేశా అని సీను అంటాడు. ఏం చేస్తాం, ఈ ఇంట్లో ఉంటున్నాం కదా, పగలు వంట నేను చేస్తాను, రాత్రి వంట నువ్వు చెయ్యని పెద్దమ్మ కండీషన్ పెట్టింది అని అలేఖ్య చెప్తుంది. చిలకమ్మ వాళ్ళింట్లో మనమున్నామంటే ఎంతో కొంత సహాయం చెయ్యాలి కదా అని సీను చెప్తాడు. అలా అనుకునే వంట చేస్తున్నాను అని అలేఖ్య కూరలో ఒక స్పూన్ నిండా ఉప్పు వేస్తూ ఉంటుంది. అయ్యో చిలకమ్మ అట్లగాదు అని ఇలా వెయ్యాలని చలకరిస్తూ చూపిస్తాడు సీను. ఇప్పుడు కలుపు, అరే ఇట్ల పట్టుకొని అట్ల కలపాలి అని అలేఖ్య చెయిన్ పట్టుకుని గంటతో కూరని కలుపుతూ ఉంటాడు. అక్కడొక మంచి మ్యూజిక్ ప్లే అవుతుంది. అలా సీను అలేఖ్య పట్టుకొని కలుపుతూ ఉంటే అలేఖ్య సీను వైపు చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. చిలకమ్మ ఇట్లా కలపాలని చెప్తున్నాను అని చిన్నగా మాట మారుస్తాడు సీను. నేనదే చూస్తున్నా అని అలేఖ్య అంటే, చిలకమ్మ జరంత రసం కూడా పెట్టొచ్చు కదా అని సీను రిక్వెస్టింగ్గా అడిగితే, పెట్టను అని బుంగమూతి పెట్టుకుంటుంది అలేఖ్య. ప్లీజ్ చిలకమ్మ రసం పెట్టవా అని సీను అడిగితే చాలకి తీసుకుని అరిచేతులమీద వాత పెడుతుంది అలేఖ్య. ఇంకా సీను బయటికి సౌండ్ వినిపించకుండా నోటికి చెయ్యడ్డం పెట్టుకుని అరుస్తూ ఉంటాడు. అరుస్తున్నావు కాని సౌండ్ బయటికి రావడం లేదే అంటుంది అలేఖ్య. ఇంకా సీను విడిపించుకుని, అత్తమ్మమ్మ బయట ఉన్నారు చిలకమ్మా, ఈడ నువ్వు వాత పెట్టావని వాళ్ళకి తెలిస్తే నా ఇజ్జత్తుంటదా చెప్పు అని హీను అంటాడు. వంట అయింది, భోజనానికి రమ్మని చెప్పు అని అలేఖ్య అంటే, మామా జల్దిరండి వేడివేడి వంట రెడీ అని భోజనానికి కూర్చుంటారు సీను, పద్మమ్మ, సింహాద్రి. రండి మామా కూర్చోండి, అత్తా కూర్చో, బువ్వ వేడివేడిగా ఉంది, చిలకమ్మ మామకి అత్తకి బువ్వ వడ్డిచేసేయ్ అని సీను చెప్తే, రేయ్ మాకొద్దమ్మా ఈరోజు మేం ఉపవర్సంరా అంటారు సింహాద్రి, పద్మమ్మ. అరే ఈ మాట ముంగటే చెప్పొచ్చు కదా మామా అంటాడు సీను. రేయ్ పర్వాలేదురా, నీ పెళ్ళం వండింది, నువ్వు మంచిగా తిను, నువ్వు తింటా అంటే మేమీడనే కూర్చొని చూస్తూ ఉంటాం, మళ్ళా నేను సద్దన్నం తింటాలే అని సింహాద్రి చెప్తాడు. ఇంకా అలేఖ్య సీను ప్లేట్లో అన్నం వడ్డిస్తుంది. సీను ఆ ప్లేట్ని చేతిలోకి తీసుకుని, అబ్బా మామ మస్తిరికిచ్చిండు, ఇప్పుడు చిలకమ్మ వంట ఎట్ల తినాలా అమ్మా అంటూ అన్నం కలుపుతూ ఉంటాడు సీను. ఏంద్రా అట్ల చూస్తున్నావ్, తిను అంటుంది పద్మమ్మ. హా తింటా తింటా అంటూ నోట్లో ముద్ద పెట్టుకుని సీను తినలేక తింటూ ఉంటాడు. అరే అయ్యో పాపం అయ్యో పాపం అయ్యయ్యో పాపం అంటూ సాంగ్ ప్లే అవుతుంది. ఇంక పద్మమ్మ, సింహాద్రి సీను ముఖం చూసి, సీను పరిస్థితిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది నేను ఎట్ల తినాలో ఏమో, పైగా పొగడాలంట, విషం కూడా దీనికంటే కమ్మగా ఉంటదిరా స్వామి అని సీను మనసులో అనుకుంటాడు. ఏంట్రా సీను, నీ పెళ్ళం వండిన వంట ఎట్లుందిరా అని సింహాద్రి అడిగితే, అత్తా నువ్వెప్పుడైనా తిరుపతి లడ్డు తిన్నావా అని అడుగుతాడు సీను. మస్తుసార్లు తిన్నాన్రా అంటుంది పద్మమ్మ. ముద్ద గలిపి నోట్లో పెట్టుకుంటే ముద్ద లడ్డు లెక్కనే ఉన్నది అని సీను అంటాడు. అజ్జూసినవా మిడ్డా, నీ పెనిమిటికి నువ్వు వండిన కూర తిరుపతి లడ్డులాగా ఉన్నదంట అని సింహాద్రి అంటాడు. అవును మామా, కావాలంటే నువ్వు కూడా ఒక ముద్ద తిను. ఆ వద్దులేరా, ఉపవాసం చేసేటోళ్ళకి ప్రసాదమెందుకు, నువ్వే తిను అంటాడు సింహాద్రి. అబ్బా చంపినావు గదా మామా, ఇట్లిరికిచ్చినావేంది, ఇంకేం చెయ్యాలి, నా పెళ్ళం వంటకి నేను బల్పసువైనాన్రా అని సీను అనుకుంటాడు. ఇంకా అలేఖ్య నీమీద కసి తీర్చుకుంటానన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా ఆనంది ఆలోచిస్తూ కూర్చొనుంటుంది. కర్పగం తనని చిన్న వయసులో ఎత్తుకొని పోవడం, జ్యోతి సూర్య వచ్చి కాపాడడం, కర్పగం మీకు చిక్కన్లే అని లోయలోకి దూకి చనిపోవడం, అన్ని విషయాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చచ్చిపోయిందనుకున్న మనిషి ఎట్ల బతికొచ్చింది, అది ఇన్నేళ్ల తర్వాత బతికి రావడమంటే ఆశ్చర్యంగానే ఉంది. కర్పగం ఎవరో జ్యోతమ్మకి తెలుసు, సూర్యబాబుకీ తెలుసు. ఆ ఇంట్లో ఒకప్పుడు కర్పగం పనిమనిషిగా చేసింది. జడ్జితాత ఇంట్లో ఎవరు కర్పగంని గుర్తుపడతారు. కర్పగంని ఎవరైనా అడిగినారంటే, కుట్టి ఏం మీ కూతురు అని చెప్తుంది. అప్పుడు నేను అమ్మ ప్రాణాలు కాపాడుకునేకి మళ్ళీ నీ జీవనంగా పెట్టిన ముచ్చట అందరికీ తెలుస్తాది. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేనే కుట్టినని చెప్పి కర్పగంతో మాట్లాడాలా, లేకుంటే తెలవని మనిషిలాగే ఉండాలా, ఇప్పుడు నాకేం చెయ్యాలో నాకే సమజ్జైతలేదు అని ఆనంది అనుకుంటుంది. ఇంక తర్వాత ఆనంది ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మే ఐ కమిన్ అంటూ శ్రీతన్ వస్తాడు. శ్రీతన్ని చూసిన ఆనంది, శ్రీతన్ నువ్వా, ఈ ఫార్మాలిటీస్ అన్నీ అవసరమారా అంటూ ఆనందపడిపోతుంది శ్రీతన్ వచ్చినందుకు. ఆఫీస్ కదా, ఈ ఫార్మాలిటీస్ అన్ని తమ్ముడైనా పాటించాల్సిందే కదా అంటాడు. గుడ్ బాయ్, ఏంటి ఇలా వచ్చావ్ అని ఆనంది అడిగితే, ఐఆమ్ ఆల్వేస్ గుడ్ బాయ్నే అక్కా, అందరూ ఇదే అంటారు. ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు, అమ్మని అడిగాను నీ దగ్గరికి వెళ్ళమని, ఆఫీస్ అడ్రస్ ఇచ్చింది అని చెప్తాడు శ్రీతన్. మంచి పని చేసిందిలే, నేను ఒక మంచి పని చెయ్యాలనుకుంటున్నాన్రా. ఏంటక్కా అది, నిన్ను ఖాళీగా ఉంచకుండా
నీకు వర్కిస్తాను అని ఆనంది అంటే, చెప్పక్క నేను ఏం చెయ్యాలో అని అడుగుతాడు శ్రీతన్. బయట కార్నర్ బ్లాక్లో చైత్ర అని నా అసిస్టెంట్ ఉంటుంది, తనని రమ్మని చెప్పు అని ఆనంది చెప్తుంది. ఓకే, ఇదొక పనేనా, ఇప్పుడే రమ్మని చెప్తాను అంటూ బయటకు వెళ్తాడు శ్రీతన్. ఇంక బయటకు వచ్చిన శ్రీతన్ అక్కడ ఉన్నవాళ్ళందర్నీ పరిశీలనగా చూస్తాడు. అక్క ఈదో పేరు చెప్పిందే, ఒకసారి విన్నానుగా, ఫోన్లో పడి మర్చిపోయాను. అక్క అసిస్టెంట్ అని మాత్రం గుర్తుంది. ఎవరా అమ్మాయి అని అందర్నీ చూస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ ఒక స్టోరీ మొదలవుతుంది. ముందే తింగెరిపిల్ల, చూడ్డానికి అమాయకంగా ఉంటుంది. మాట్లాడితే గడగడలాడిస్తుంది ఆ పిల్ల. ఎవరంటే ఇంకెవరు, చైత్ర. ఇంక శ్రీతన్ కూడా క్యూట్గా ఉంటాడు, క్యూట్గా మాట్లాడతాడు. ఇంక వీరిద్దరికీ ఇక్కడే ఒక చిలిపి గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక ముద్దుగా 2 జడలు వేసుకున్న చైత్రాని చూసి ఇంత పద్ధతిగా వర్క్ చేసుకుంటుంది అంటే అక్క అసిస్టెంట్ తనే అయ్యుంటుంది అని శ్రీతన్ అనుకొని, పిల్లవాళ్ళంటే పేర మర్చిపోయానే, ఇప్పుడెలా అనుకుంటూ, హలో 2 జడలు, నిన్నే 2 జడలు అని పిలుస్తాడు శ్రీతన్. ఇంక చైత్ర శ్రీతన్ వైపు చూసి కోపంగా శ్రీతన్ దగ్గరికి వస్తుంది. హలో మిస్టర్, 2 జడలు. ఏంటి సెన్సుందా, ఇలాగేనా పిలిచేది అని చైత్ర అడుగుతూ ఉంటే, హలో హలో, నీ పేరేదో చెప్పారు, మర్చిపోయాను, ఎలా పిలవాలో తెలీలేదు. ఈ రోజుల్లో అమ్మాయిలంతా లాంగ్ హెయిర్తోనూ పోనీటైన్తోనూ ఉంటుంటే నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, సెట్ చేస్తాను అన్నట్టు 2 జడలు వేసుకున్నావు, అందుకే అలా పిలిచాను అంటాడు శ్రీతన్. నా హెయిర్ నా ఇష్టం, 2 జడలు వేసుకుంటాను, 3 జడలు కూడా వేసుకుంటాను అని చైత్ర అంటే, 3 జడలు కూడా వేసుకుంటారా అని అమాయకంగా అడుగుతాడు శ్రీతన్. నేనేం వేసుకుంటే నీకెందుకు, అసలు నువ్వెవరు, నన్నెందుకు టీజ్ చేస్తున్నావు? ఇదే కాలేజీలో అయితే ర్యాగింగ్ అని కూడా అంటారు, చూడ్డానికి పెద్ద డీసెంట్గా ఉన్నావు, రోమియోలాగా ఉన్నావు అని చైత్ర అంటూ ఉంటే, టీజా, ర్యాగింగా, రోమియోనా? హలో హలో, నేను వచ్చింది తమరుని టీజ్ చేయడానికి కాదు, నిన్ను ఆనంది మేడం పిలుస్తున్నారు అని శ్రీతన్ చెప్తాడు. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అంటూ ఫైల్స్ తీసుకొని ఆనంది రూం వైపు చైత్ర వెళుతుంది. 2 జడలు వెనక్కేసుకుంటుంది చైత్ర. ఇంక శ్రీతన్ చైత్ర వైపు చూసి, ముందుకంటే వెనకే బావున్నాయి అని అంటాడు. వెళ్తున్న చైత్ర శ్రీతన్ వైపుకి తిరిగి, ఏం మాట్లాడుతున్నావ్ అంటుంది చైత్ర. నేను మాట్లాడుతున్నది నీ జడల గురించి అని శ్రీతన్ అంటాడు. జడలు మరీ ముందరికి వేసుకుని ఇడియట్ అని వెళ్ళిపోతుంది. జడలు బావున్నాయని చెప్పినా ఇడియట్ అంటారా ఏంటో అనుకుంటూ శ్రీతన్ కూడా ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఇంక చైత్ర ఆనంది దగ్గరికి వెళ్తుంది మేడం అంటూ. రా చైత్ర, ఆ న్యూ ప్రాజెక్ట్ గురించి నీతో మాట్లాడాలి అని ఆనంది అంటే, ఈ ఆఫీస్లో టీజింగ్ గురించి బోర్డు పెట్టాలి మేడం అంటుంది చైత్ర. ఏమైంది అని అడుగుతుంది ఆనంది. ఇతను ఎవరో కాని నన్ను ఏడిపిస్తున్నాడు మేడం అని చైత్ర చెప్తే, శ్రీతన్ గుడ్ బాయ్ చైత్ర అని ఆనంది అంటే, బ్యాడ్ బాయ్ అని శ్రీతన్ వైపు చూస్తూ అంటుంది చైత్ర. ఏంట్రా, ఇంతకుముందే కదా అందరూ గుడ్ బాయ్ అంటున్నారని సడన్గా బ్యాడ్ బాయ్ అయిపోయావా అని ఆనంది శ్రీతన్ని అడిగితే, పేరు తెలీక ఏదో అంటే బ్యాడ్ బాయ్ అంటుందక్కా అని శ్రీతన్ చెప్తే, అక్కా అని చైత్ర ఆశ్చర్యపోతుంది. అవును చైత్ర, శ్రీతన్ నా తమ్ముడు అని ఆనంది చెప్తుంది. సారీ మేడం, బట్ తన బిహేవియర్ మటుకు మీలా లేదు అని అంటుంది చైత్ర. ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్, శ్రీతన్ చాలా మంచోడు, రీసెంట్గానే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఈ ఊరు వచ్చాడు. ఓకే, బ్యాడ్ ఒపీనియన్ పోవాలంటే ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవాలి. శ్రీతన్, తను చైత్ర, వెరీ ఇంటెలిజెంట్ అండ్ ట్రెడిషనల్ గర్ల్. చైత్ర, శ్రీతన్ నా తమ్ముడు అని పరిచయం చేస్తుంది ఆనంది. ఇంక ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అప్పుడే ఫోన్ మాట్లాడుతూ అటువైపుగా ఆదిత్య వెళ్తూ వీళ్ళని చూస్తాడు. ఇంకేదో ఫోన్ వస్తే వాళ్ళ దగ్గరికి రాకుండా వెళ్ళిపోతాడు. ఇంక ఆనంది, నువ్వు ఇక్కడే ఉండు శ్రీతన్ అని చెప్పి, చైత్ర నువ్వు ఆ ఫైల్ చూస్తూ ఉండు, నేను ఆదిత్యగారి దగ్గరికి పోయి ఆడిట్ ఫైల్ తీసుకుని వస్తాను అని చెప్పి ఆనంద్ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంక చైత్ర ఫైల్ తీసుకుని చూస్తూ ఉంటుంది. శ్రీతన్ చైత్రవైపు చూస్తూ ఉంటాడు. చైత్ర ఫైల్ చూస్తూ తన జడను వెనకాలికి విసిరేస్తుంది. ఆ జడ కాస్త శ్రీతన్పై పడుతుంది. ఇంక శ్రీతన్ చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంటాడు. చైత్ర ముందుకు కదులుతుంది. దాంతో శ్రీతన్ చేతిలో ఉన్న జడన్ చూసి కావాలనే లాగాడనుకుంటుంది చైత్ర. ఇంతకు ముందే కదా క్షమించింది, అసలు మీరు మేడంకి ఎలా తమ్ముడయ్యారో అసలర్థం కావటం లేదు అని చైత్ర అంటుంది. హలో, నీ జడని కావాలనే షోల్డర్ మీద వేసుకున్నానా అని శ్రీతన్ అంటాడు. లేకపోతే నేను వేశానా, అదొచ్చి మీ భుజం మీద వాలిందా అని చైత్ర అంటుంది. ఈ రోజేమైంది, నాకు నిజాన్ని ప్రూవ్ చేసుకునే అవసరం పడింది, అది కూడా నీ దగ్గర అని శ్రీతనంటే, తమరు ఏం చేశారో మేడంచి చెప్తా అంటుంది చైత్ర. అమ్మా 2 జడలు, నీకు ఓ నమస్కారము, తమరు వాలు జడా నే లాగలేదు, ఓకేనా అని శ్రీతనంటే, నువ్వు రోమియోవే, నీ ఫేస్ చూస్తే తెలుస్తోంది అని చైత్ర అంటే, నీ జడన్ లాగడానికి ఢిల్లీ నుంచి వస్తాను, మళ్ళీ పనిచూసుకోమ్మా
అంటాడు శ్రీతన్. అదే పనిలో ఉన్నా అంటుంది చైత్ర. ఇలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు బాబోయ్ అని శ్రీతన్ అంటాడు. సేమ్ ఫీలింగ్ అంటుంది చైత్ర. అమ్మాయిలు ఏంట్రా బాబూ ఇలాగా ఉన్నారు? 2 జడల్ని చూసి పద్ధతిగల పిల్ల అనుకున్నా వాగుడుకాయే అని శ్రీతనంటే, మీతో గొడవపడటం నాకవసరమా అని చైత్ర అంటుంది. నువ్వాగమ్మా, నువ్విక్కడే ఉండు, నేనే పోతాను అని శ్రీతన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మేడం గారి తమ్ముడంటే ఎంత డీసెంట్గా ఉండాలి, రోమియో అని అనుకుంటుంది చైత్ర. ఇంక జ్యోతి తన క్లయింట్ అయిన కమల దగ్గరికి వెళ్తుంది. జ్యోతి అక్కడే కర్పాగన్ అడ్మిట్ చేసి ఉంటారు ఆనంది, ఆదిత్య. జ్యోతి కమలతో మాట్లాడుతూ ఉంటే జ్యోతి మాటలు వినిపించినా కర్పాగం కళ్ళు తెరిచి చూసి జ్యోతిని బిలవబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.